అన్నాడు. అక్కడికి వెళ్ళి యోగాంజనేయుడుగా ఉన్నటువంటి ఆంజనేయుడు ఉత్తిష్ట హరిశార్దూల. ఉత్తిష్ట అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? మీకు కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎక్కడిది శ్లోకం? సుప్రభాతంలో కాదు, సుప్రభాతంలో మొదటి శ్లోకమే, కానీ రామాయణంలో బాలకాండలో శ్లోకం ఇది. 22వ సర్గలో ఉంది ఈ శ్లోకం. అయితే అక్కడ ఏంటంటే రామచంద్రమూర్తి పిల్లవాడిగా ఉన్నప్పుడు, 13 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు పడుకొని నిద్ర లేవకపోతే తెల్లవారుజామున విశ్వామిత్రుడు వెళ్ళి రామచంద్రుడిని లేపాడు. ఇప్పుడు ఇక్కడ జాంబవంతుడు వెళ్ళి ఎవరిని లేపుతున్నాడు? ఆంజనేయుడిని. ఏమని? ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతస్తవ. హనుమ, ఈ లోకంలో, ఈ భూమండలంలో జీవులు ఎవరైతే ప్రాణంతో ఉన్నారో వాళ్ళలో నీకంటే గమన శక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నువ్వు లే ఆంజనేయ అన్నట్ట. జాంబవంతుడు లేచాడు. వెంటనే ఆంజనేయ స్వామికి ఒక బలహీనత ఉంది. ఏంటంటే శాపం, ఋషులు పెట్టిన శాపం. ఆయనకి నీ అంత గొప్పవాడు ఎవరు లేరయ్యా, నీ పుట్టుక ఇది, నీలో ఉన్నటువంటి శక్తి ఇది అని చెప్తే అప్పుడు నా బలం ఇంత అనుకుంటాట. ఆ చెప్పే వరకు తన బలం తనకు తెలవదట ఆంజనేయుడికి. కానీ బుద్ధి పనిచేస్తుంది, శరీర బలం మాత్రం పనిచేయదు. అప్పుడు జాంబవంతుడు చెప్పిన కథ అంతా విని, చరిత్ర అంతా విని, నేను ఇంత శక్తివంతుణ్ణి, తప్పకుండా నేను సీతాన్వేషణకు వెళ్తా అన్నాడు. అప్పటి వరకు కూర్చున్నటువంటి ఆ ఆంజనేయుడటండి పెరిగాడటండి. స్తుతి చేస్తున్నారట. వానరులంతా కూడా పొగుడుతున్నారట. పొగడనే ఏం పొగుడుతుంటే ఏమవుతున్నాడంట మనం సామెత. ఏంటంటే పొగడగానే ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి పెరిగిపోతున్నట్ట. ఆ పెరిగిపోయినటువంటి విధానాన్ని చెప్పినటువంటి ఒక మహానుభావుడు చెప్పారు ఆ పద్యం. దాన్ని మీకు ఏం అర్థం కాదు, నేను పాడతా, వినండి అంతవరకు. అందులోనే పెరగటం అనేది తెలుస్తుంది. అట యోగింబలి కూరుచున్న ప్రభువయ్యాంజనేయుండు విస్ఫుట సంస్తోత్రములు ఆడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుటో తేజోపగనోల్బణంబుగా దిశాస్తోమంబు నిండాడే అంతట దర్శించెడు వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్ అన్నారు. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు అనే కవి రాశారు. ఏంటంటే ఆయన రాసిన పద్యాలు ఎట్టుంటాయంటే కొన్ని ఎక్కువ పద్యాలు. కొబ్బరి ముక్క పళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు తినమంటే ఎట తింటారు? వామనం తినలేని అంటారు. అది అరటిపండు తినమంటే తింటారు. కొబ్బరి ముక్క తింటాం పళ్ళు నొప్పుల వాళ్ళకి ఎంత కష్టమో మనలాంటి వాళ్ళకు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాలు అర్థం చేసుకోవడం కష్టం. కానీ అర్థం చేసి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటే అర్థమవుతుంది కదా. దీంట్లో ఏం చెప్పాడంటే, స్తుతి చేస్తుంటే పొగుడుతుంటే పెరిగిపోయాట ఆంజనేయుడు. పెరిగిన ఆంజనేయుడు ఊరుకోలేదండి, ఒక పని చేశాట. ఇప్పుడు ఒక పద్యం చెప్తా వినండి జాగ్రత్తగా. ఆ పద్యంలోనే మీకు ఏం అర్థం కాదు, కానీ ఒకటైతే అర్థమవుతుంది. ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా ఒక్క హేలగ నల్దిక్కుల్ చూచు త్రుటిలో అంగూల మాభీల జిమ్మక పుచ్చోగ్ర విచారణద్భుత రవ వ్యాధిర్న రోదోంతరంబుగా సంతాడనమాచరించి వసుధా భోగంబు నిమ్నంబుగా అంటాడు. అంటే ఆంజనేయ స్వామి వారట నా బలం ఇంత అని తెలుసుకొని ఆనందంగా పెరిగిపోయాట. తన తోక తీసుకొని పెడేళ్ళ కొట్టాటండి భూమి మీద. తోక కొట్టగానే ఆ భూమి మీద పెద్ద గాడి ఏర్పడిందట. ఆ గాడి ఏర్పడినప్పుడు తోక భూమికి తగిలినప్పుడు వచ్చి చప్పుడు ఉంటుంది. ఆ చప్పుడు ఆకాశానికి అంటిందట. అంటే అర్థం ఏంటంటే, భూమి మీద తిరిగేటువంటి వానరుడైన ఆంజనేయుడు ఆ వానరత్వాన్ని పోగొట్టుకొని ఆకాశంలో తిరిగే దేవతల యొక్క లక్షణాన్ని పొందాడట, దివ్యత్వాన్ని. అటువంటి దివ్యత్వాన్ని పొందినప్పుడు మాత్రమే సీతాన్వేషణ లాంటి ఘనమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేయగలుగుతాడు. తతః అంటే అటు పిమ్మట. ఎటు పిమ్మట? ఈ ఆంజనేయ స్వామి రామలక్ష్మణులను పట్టుకొని సుగ్రీవుడికి స్నేహం ఏర్పరిచి అక్కడ అగ్నిసాక్షిగా, తర్వాత వాలిని చంపటం, అదంతా అయిన తర్వాత 4 నెలలు ఆయన నిర్లక్ష్యంగా ఉండటం, తర్వాత లక్ష్మణుని బెదిరియటం, తర్వాత ఈ వానర శ్రేణి మొత్తాన్ని కూడా పరాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. సిద్ధమయ్యాడు ఆంజనేయుడు. ఆకాశంలో ఎగరాలి, సముద్రం 800 మైళ్ళు దాటాలి, సిద్ధమయ్యాడు. ఎక్కడంటేనండి, మీ అందరికీ తెలిసి ఈ రోజుల్లో చాలామందికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే విమానం 25,000 అడుగుల ఎత్తులో వెళ్తుంది. అదే ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళే ఫ్లైటు, దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళే ఫ్లైటు 25,000 అడుగుల ఎత్తులో కుదురుతుందా? కుదరదు. 42,000 అడుగుల ఎత్తులో వెళ్ళాలి జంబో జెట్. రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్ర ఖట్వాంగ మహాశిఖేటకు ధరామృత కుంభశృణి ప్రదీపితోత్తుంగ
కరాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి మమ్ముదయ చూడు మారుతి. ఋషి శచీపురంధర ఋషి ఎవరైతే హనుమంత్ మంత్రానికి ద్రష్ట ఉన్నాడో ఆయన హనుమంతుడిని వేడుకుంటున్నట్ట, స్వామి నువ్వు ఇప్పుడు ఆంజనేయుడిలా కనిపించట్లేదయ్యా, నువ్వు ఎవరు బట్టి 5 ముఖాలతో ఉన్నవాడివి, 5 మూళ్ళ 15 కన్నులు ఉన్నవాడివి. 5 ముఖాలు 5 మూళ్ళ 15 కన్నులు ఉన్నవాడు ఎవరు? 5 ముఖాలు ఉన్నవాడు 5 మూళ్ళ 15 కన్నులు ఉన్నవాడు ఎవరు? శివుడే. అంటే శివుడే ఆంజనేయుడిగా వచ్చాడు, శివుడే ఆంజనేయుడిగా వచ్చాడు. అదొక కథ, తర్వాత చెప్తాను, అది ఎప్పుడన్నా చెప్తాను. శివుడే ఆంజనేయుడిగా వచ్చాడు, పురాణంలో ఉన్నది. మనం చెప్పుకునే ఏది కట్టు కథలు కాదు, పురాణంలో ఉన్న వాక్యం. అది అయిపోయింది. అప్పుడటండి ఆ రకంగా శచీపురంధర ఋషి పొగిడితే వెంటనే ఆ మహానుభావుడు ఆంజనేయుడు సిద్ధమయ్యాడు. అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ హరిశ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో తోటి వానరులందరూ కూడా కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఇప్పటి వరకు మన మధ్యలో ఉన్న ఆంజనేయుడేనా? అంత ఎదిగాడు. ఆ పర్వతం మహేంద్రగిరి ఎక్కాడు, మహేంద్ర పర్వతం. ఎందుకు మహేంద్ర పర్వతం ఎక్కాడంటే గుర్తుపెట్టుకోండి, విమానం గనక ఆకాశంలోకి ఎగరాలంటే మాగాణి పొలంలో ఎగురుతుందా? మెట్ట పొలంలో ఎగురుతుందా? మెట్ట పొలంలో కూడా ఎగరలేదు. విమానం పైకి ఆకాశంలోకి ఎగరాలంటే అది దిగబడకుండా ఉండాలంటే దాని పెద్ద కొన్ని అడుగుల లోతు కాంక్రీట్ చేసినటువంటి రన్వే మీద మాత్రమే పైకి ఎగురుతుంది. శోషయిష్యామి ధారయిష్యామి మేదిని పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమా. నేను సీతమ్మని వెతకడానికి వెళ్తున్నానే, సీతను వెతుకుతాను. ఎట్ట వెళ్తాను తెలుసా? కొండలను పిండి చేస్తా, భూమిని బ్రద్దలు చేస్తా, సముద్రాలు ఇంకింప చేస్తా, చెప్తున్నాను సీతను వెతుకుతా అన్నాడండి. అంటే అహంకారంతో అనలే. ఇన్ని నేను చేస్తానంటే ఎవరి వల్ల? నాకు ఆశీస్సులు ఇచ్చి ఉంగరం ఇచ్చింది ఎవరు? రాముడు. ఆ రాముడి యొక్క భక్తుడిని కాబట్టి నాకు అంత శక్తి అన్నాడు ఆంజనేయుడు. అయిపోయింది అని అక్కడ ఒక మాట అన్నారండి. పెట్టేట గురువులకు నమస్కారం పెట్టాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పే ముందు ఏం చేశా? గురు ప్రార్థన చేశా. ఎవరైనా గురువు కనపడితే గురువుకు నమస్కరించకపోతే మహాపాతకం. గురువుకు నమస్కరించి పెద్దవాళ్ళ. గురువు అంటే ఎవరండి? మంచి మాటలు చెప్పిన ఎవరైనా గురువే. గురువు అంటే ఏంటంటే గౌరవించబడిన వాడు గురువు. గౌరవ స్థానంలో ఉన్నాడు. మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యంజలిం కృత్వా చకారగమనే మతిం అంటారు వాల్మీకి మహర్షి. సూర్య భగవానుడికి దండం పెట్టాట, ఇంద్రుడికి దండం పెట్టాట, బ్రహ్మదేవుడికి దండం పెట్టాట, తన తండ్రి వాయుదేవుడికి దండం పెట్టాడు, ఇతర భూతశ్రేణికి దండం పెట్టాడు, నమస్కారం పెట్టాడు. నన్ను చల్లగా దీవించండి, చల్లగా వెళ్ళి నేను ఆకాశ మార్గంలో సీతమ్మ అన్వేషణ చేసి రావాలి అని. అంతటితో ఊరుకోలేదండి. అక్కడ ఆయన వెళుతున్న సమయంలో తేన పాదప ముక్తేన పుష్పముఖేన సుగంధిన సర్వతః సంవృత శైలో బభౌ పుష్పమయో యథా. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే వాల్మీకి మహర్షి. ఆ పర్వతం మీద నిలబడిన ఆంజనేయుడి యొక్క పదాలు కదులుతుంటే ఆ పద ఘట్టన చప్పుడుకు పర్వతం కదిలిందట. ఆ పర్వతంలో ఉన్న చెట్లు ఏవైతే కొన్ని అక్కడక్కడ చెట్లుంటే ఆ చెట్లన్నీ కూడా పూలు రాల్చినాయట. పర్వతం నిండా పూలు పరుచుకున్నాయటండి. అప్పుడు ఆ పర్వతం ఎట్ట కనపడిందో తెలుసా? పుష్పాలతో కూడుకున్న పర్వతమా అన్నట్టుగా భాషించిందట పర్వతం. అట్ట చెట్లన్నీ పూలు రాల్చినాయి. ఆ తర్వాత రాఘవ నిర్ముక్త సరహస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. మీరంటారు సుందరకాండ పారాయణం చేయటువంటి 2876 శ్లోకాలు కదా. ఇది ఒక శ్లోకం. ఇట్లాంటి శ్లోకాలు 2876 ఉంటాయి. వానరులారా, మీ అందరికీ వినయంగా చెప్తున్నాను. ఏంటో తెలుసా? నేను రావణాసురుడు పరిపాలిస్తున్న లంకాపట్నంకి వెళ్తా. ఎట్లా వెళ్తాను? రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణంలాగా వెళ్తా. అంటే నేను గొప్ప హీరోని అంటలా ఆంజనేయ స్వామి. రామచంద్రమూర్తి చేతి నుంచి విడవబడిన బాణం. ఇప్పుడు ఒక మాట చెప్పండి. బాణం పుల్ల గొప్పదా? ఆ బాణాన్ని విడిచిపెట్టిన వాడు గొప్ప? నాకు బాణం ఇవ్వచ్చు, మీకు ధనస్సు బాణం ఇచ్చి నాకు ఒకటి ఇచ్చి ఇంకోళ్ళకి ఇస్తారు. ఎవరు గట్టిగేస్తే వాళ్ళ చాతుర్యాన్ని బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి బాణం వెళ్తుంది లక్ష్యానికి. అంటే ఇక్కడ రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణంలాగా నేను వెళ్తున్నానంటే అర్థం ఏంటి? ఆంజనేయుడు నేను గొప్పవాడిని, నేను సీతను వెతుకుతాను, నా అంత వీరుడు ఎవలేడు అంటున్నాడా?
రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల నేను సీతాదేవి. ఇంకొకటి, రామచంద్రమూర్తి బాణానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా అండి? ఒక్కసారి కనుక బాణం వదిలిపెడితే, ఈ మధ్యలో అందరు అంటున్నారుగా, ఇజ్రాయెల్ వాడు కనుక హమాస్ మీద ఒక క్షిపణి కనుక విడిచిపెడితే 6వ అంతస్తు లోపల నక్కున్న వాడి మీద లక్ష్యం పెట్టి కనుక వేస్తే ఆ క్షిపణి వెళ్ళి వాడు అక్కడ కొట్టేస్తుంది అంటారే. ఈ క్షిపణులన్నీ ఈ మధ్య కనిపెట్టారు. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎక్కడంటే ఎవరిని లక్ష్యంగా పెట్టుకున్నాడో వాడి దగ్గరికి పోయి వాడిని ఛేదించి మళ్ళీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అమ్ముల పొదిలోకి వస్తుంది ఆ బాణం. లంకాం జనకాత్మజాం. ఒకవేళ నాకు లంకలో వెళితే సీతమ్మ దొరకలేదనుకోండి, ఏం చేస్తాను? ఊరుకోను. ఏ వేగంతో అయితే లంకకు వెళ్ళానో అదే వేగంతో స్వర్గలోకంకి వెళ్తా. అక్కడ ఏమైనా దాచాడేమో రావణాసుడు, ఎతుకుతా. అక్కడ దొరకలేదనుకోండి, మళ్ళీ లంకకు వస్తా. అంటే మీరు అనవచ్చు ఒక ప్రశ్న, రావణాసుడు ఆంజనేయ నేను దాచిపెట్టానయ్యా సీతమ్మని ఇక్కడ తీసుకెళ్ళుగానని నేను కూర్చుంటాడా? వాడు దాచిపెడతాడు ఎక్కడ బంకర్లో. అప్పుడు ఏం చేస్తాడట? నాకు రావణాసుడు చెరలో సీతమ్మ దొరకకపోతే స్వర్గలోకంకి వెళ్తా, అక్కడ దొరకకపోతే వస్తా, లంకకు వస్తా. రావణాసుడితో సహా శ్రీలంక అనే పట్టణం మొత్తాన్ని ఒక మట్టి పిల్లలాగా కెల్లగించి చేతి మీద మోసుకొచ్చి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెడతా అన్నాడు. సర్వథా ప్రకార్యోహం యష్యామి సహసీతయ ఆనయిష్యామి బాలంకాం సముత్పాట్య సరావణం. రావణుతో సహా మట్టి పిల్ల కెళ్ళగించి వస్తా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇందాకే భగవద్గీతానికి అనుగ్రహం, నేను తప్పకుండా సర్వథా కృతకార్యోహం. మీరు అనుమానపడకండి తోటి వానరులారా, సీతమ్మని వెతుకుతాను, ఆ జాడ పట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరికి వస్తా, నేను గ్యారంటీగా చేస్తా. అంటే అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? ఆ మనిషికి ఏముందంటారు? నమ్మకం. మీరు నమ్మకం అంటారు. ఇంకాస్త గట్టి మాట అనాలంటే కాన్ఫిడెన్స్. అంటే దాని తెలుగులో చెప్పండి. కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం. అంటే తనకు ఆత్మవిశ్వాసం ఉంది, భగవంతుడు అనుగ్రహం ఉంది. ముందేం చెప్పాడు? వెళుతుంటే అక్కడ ఒక చిన్న విషయం జరిగిందంటే, చిన్న తమాషా, ఒక చమత్కారం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారు ఆకాశంలో ఎగిరారు, టేకాఫ్ అయ్యారు. అవ్వగానేనండి ఆ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు కొన్ని పెళ్ళగించుకొని వచ్చినాయట బయటికి. వచ్చి ఆంజనేయ స్వామి వారు ఆకాశంలోకి ఎగురుతుంటే ఆ గాలి వేగానికి చెట్లు కూడా వెళ్ళినాయట. ఎట్లా వెళ్ళినాయో చెప్పమంటారా? వాల్మీకి ఎక్కడ చెప్పాడో, పాత రోజుల్లో, అంటే ఈ రోజుల్లో ఎవరులేండి, ఇంటి గడప దాటితే చుట్టాన్ని మంచిది టాటా అని చెప్తున్నారు. పాత రోజుల్లో ఎట్లుండేది? ఒక ఇంటికి ఒక బంధువు వస్తే ఆ బంధువు వెళుతుంటే ఆయన ఎక్కడి వరకు వెళ్తాడో బస్సు స్టాప్ దాకా వెళ్ళి బస్సు వచ్చిన దాకా ఉండి బస్సు ఎక్కించి వస్తారు ఇంటికి. దానికి పెద్దమ్మ ఏమంటారు తెలుసా అండి? బస్సు ఎక్కించి ఎందుకు వస్తారంటే వాడు బస్సు దొరకకుండా మళ్ళీ ఇంటికి వస్తాడని ఏమైనా భయంతోనా? అట్ట కాదు కదా. పాత రోజుల్లో ఆ చుట్టానికి పొరపాటున బస్సు రైలు మిస్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 రోజులు టెస్ట్ చేస్తాడో అని చెప్పి కాదు. ఆ మనిషి పొరపాటున బస్సు లేట్ అయ్యో, రైలు క్యాన్సిల్ అవుతానో, రైల్వే స్టేషన్లో బాధపడతాడు, సిగ్గుపడి మొహమాటపడి ఇంటికి రాకుండా చలికి ఇబ్బంది పడతాడేమో. పాపం దగ్గరుండి రైలు వచ్చిన దాకా ఉండి రైలు ఎక్కితే ఓకే, లేని పక్షంలో ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చేవాడు. ఆ రకంగా వచ్చిన బంధువుని తిరిగి ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గంలోకి పైకి ఫ్లై అయ్యారు. వెళ్ళినటువంటి ఆంజనేయుడు లంక వైపు ప్రయాణం జరిపారు. ఎన్ని గంటల ద్వారా ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? 800 మైళ్ళు ప్రయాణం కొంత సాగింది. సాగగానే ఒక ఆటంకం వచ్చిందట. ఏంటి ఆటంకం అంటే, మంచి పని చేయాలంటే ఇప్పుడు ఆటంకాలే వస్తాయి. ఆంజనేయుడు దీనికి వెళ్తున్నాడు సీతాన్వేషణ కోసం. పెద్ద పర్వతం వచ్చిందట అండి అడ్డం. అరే, ఏదో రాక్షసుడు అడ్డం వచ్చాడు నాకు పర్వత రూపంలో, వీటిని కనుక అడ్డం తొలగించకపోతే కనుక సీతాన్వేషణ కోసం పోకుండా నాకు అడ్డం వస్తున్నాడని ఒక్కసారి ఛాతితోటి రొమ్ముతోటి ఆ పర్వతాన్ని ఇట్లా నెట్టాటండి. నెట్టి ముందుకెళ్ళాట. పర్వతం కూడా ఆగలేదట. ఆంజనేయ స్వామి వారు రొమ్ము తాకగానే ఆ పర్వతానికి ఒక మనుష్య రూపం వచ్చిందట. వెళ్ళి, ఆంజనేయ, నేను రాక్షసుని కాదయ్యా నువ్వు అనుకున్నట్టు, నేను ఎవరన్నా తెలుసా? పార్వతీదేవి తండ్రి హిమవంతుడు, తల్లి మేనాదేవులకు పార్వతీదేవి తోబుట్టువుగా పుట్టిన మైనాకుడు అనే పర్వతాన్నయ్యా నేను. కాబట్టి నేను సీతాన్వేషణ కోసం ఆటంకం కాదు. కాకపోతే నువ్వు వెళుతున్నావే ప్రయాణం 800 మైళ్ళు చేయాలి కదా, మధ్యలో నీకు అలసట వస్తే దిగటానికి కూడా ఎక్కడ లేదు, ల్యాండింగ్ ప్లేస్ లేదు. కాబట్టి నా భుజం మీద, నా వీపు మీద నువ్వు కాసేపు విశ్రమించు. నా వీపు మీద, అని పర్వతం కదా, దాని మీద చెట్లు ఉన్నాయి, కొన్ని చెరువు ఉన్నాయి, పొలాలు, వాటిలో తీయటి నీళ్లు ఉన్నాయి, చెట్ల మీద తీయటి పండ్లు ఉన్నాయి. 4 పండ్లు తిని కొంచెం నీళ్లు తాగి కాస్త విశ్రాంతి తీసుకొని ప్రయాణం ముందుకు సాగన్నట్ట. అప్పుడు అన్నట్ట, ఇతోస్మి కృతమాతిథ్యం మన్యరూపో అపనీయతం మన్యరేషోపనీయతాం. అంటే కోప్పడకు మైనాక పర్వతమా, ఏంటంటే నేను
రామచంద్రమూర్తి అనే దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు తన భార్య వియోగంతో బాధపడుతుంటే ఆ అమ్మ లంకలో ఉందని తెలిసింది, వెతకడానికి వెళ్తున్నాను కాబట్టి మంచి పని మీద వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఆటంకాలు నాకు వద్దు, ఏ విందు వినోదాలు వద్దు, నేను మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాను, నువ్వేం బాధపడుకో అన్నట్ట. అనగానే మైనాకుడు అన్నట్ట, సరే సీతాన్వేషణ కోసం వెళ్తున్నావు కదా, నేను ఎందుకు నిన్ను అడిగానంటే ఆంజనేయ, నేను ఒకసారి ఉపకారం పొందాను. ఉపకారం పొందిన వాళ్ళు ఏం చేయాలట, వాళ్ళు ఎదుటి వాళ్ళకు దాన్ని ఏమంటారు, ప్రత్యుపకారం. ఉపకారం పొందితే ప్రత్యుపకారం, ఇచ్చుకుంటే వాయనం చేయాలట. అది హిందూ ధర్మం అట. అంతే మొత్తం నేను ఒకటే గుజురు కార్యక్రమం అని ఉండకూడదు. అంటే ఎవరన్నా ఒక సహాయం చేసినప్పుడు వాడికి కూడా, అంటే నాకు ఈయన సహాయం చేశాడు కదా, ఈయనకి ఏదైనా ఆపద వస్తే బాగుండు, తొందరగా ఈయనకి సహాయం చేద్దాం చూడాలా, అట్ట చూడకూడదు. మనకు సహాయం చేసిన వాడికి ఎప్పుడన్నా అనుకోకుండా ఆపద వస్తే అప్పుడు సహాయం చేయాలి. అప్పుడు ఆంజనేయుడు మైనాకుడు అన్నట్ట, ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవి, ఆ రెక్కలను దేవేంద్రుడు ఏం చేశాడంటే నరుకుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పర్వతాలు ఎగురుతున్నాయి, ఎగిరి వచ్చి మళ్ళీ నేల మీద ఆనుతున్నాయి. నేల మీద అనగానే అక్కడ జంతువులు మనుషులు ఉండి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ రకంగా జంతువులు మనుషులు చచ్చిపోతుంటే ఈ పర్వతాలకు రెక్కలుంటే ఇదే ప్రమాదం కంటిన్యూ అవుతుంటుంది అని రెక్కలు నరుకుతూ వస్తే ఈ మైనాక పర్వతం యొక్క రెక్కలు నరికే టర్న్ వచ్చిందట. అప్పుడట మైనాకుడు వాయుదేవుడిని, వాయుదేవా నాకు రెక్కలు నరికించుకోవటం ఇష్టం లేదు, నన్ను ఏదో రకం కాపాడంటే వాయుదేవుడు వెళ్ళి ఈ సముద్రంలో దాచిపెట్టాట మైనాక పర్వతాన్ని. ఎక్కడ సముద్రం అడుగున పాతాళలోకి నుంచి రాక్షసులు పైకి రాకుండా అక్కడ అడ్డం వేశాట బిరడలాగా. అక్కడ ఉందట మైనాక పర్వతం. అదే సగర చక్రవర్తి ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశంలో ఈరోజు రామచంద్రమూర్తి దశరథ మహారాజు కొడుకుగా పుట్టాడు. ఆయన భార్య సీత వియోగం జరిగితే ఆ వియోగ దుఃఖంలో ఉన్న రామచంద్రమూర్తి బాధపడుతుంటే ఆయనకు సహాయం చేయడానికి వెళుతున్నావే, నీకు మేము సహకరించామనుకో, రామచంద్రమూర్తి సహకరించినట్టేగా. ఆ రకంగా సగరుడు అనేటువంటి చక్రవర్తి వంశంలో ఉన్న రామచంద్రమూర్తి కార్యం మీద వెళుతున్నటువంటి నీకు మా సముద్రుడు కూడా ఏమన్నాడంటే, మైనాక వెళ్ళి పైకి వెళ్ళి ఒకసారి ఆంజనేయ స్వామికి సహకరించు, ఆయన కాస్త అలసట చెందకుండా కాస్త రెస్ట్ తీసుకోమను అన్నట్ట. అనగానే ఆంజనేయ స్వామి అన్నారట, ఇదంతా కూడా చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయలే, అంటే మీకు నేను వివరిస్తున్నా, ఇదంతా విని నో థ్యాంక్స్, నాకు ఇప్పుడు ఏమవుతుంది, నేను సీతాన్వేషణకు వెళ్తున్నా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, తర్వాత వస్తా అన్నట్టు. సరేలేండి అన్నాడు అని మైనాకుడు సర్దుకున్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు ఆంజనేయుడు. వెళ్ళగానే అక్కడ దారిలో ఒక దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఎవరంటే సతీదేవి. మీ అందరికీ తెలుసు, ఆ సతీదేవి పరమేశ్వరుడు యొక్క భార్య. ఆ సతీదేవి తోబుట్టు ఎవరంటే సురస అనే ఒక నాగదేవత ఉందట, నాగమాత. ఆమెనట దేవతలంతా పిలిచి, సురస ఒక పని చేయమ్మా, ఆంజనేయ స్వామి సీతాన్వేషణకు వెళ్తున్నాడు, ఆయన్ని కాస్త అడ్డుకో, నువ్వేం చెప్తావో తెలుసా, రాక్షస రూపాన్ని ధరించు, వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క వేగానికి అడ్డంగా నిలబడు, ఆంజనేయ నీ యొక్క భీకర రూపం నాకు ఆహారంగా సరిపోతుంది, కొన్ని నెలలు బట్టి ఆహారం లేక నకనకలాడుతున్నాను నేను, కాబట్టి ఆహారంగా ఉండాలి, నాకు దేవతలంతా నాకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పారు. సరే అని సురసాదేవి వచ్చింది. అట్టనే అన్నది. ఆంజనేయుడు అన్నాడు, అమ్మా నేను మైథిలి అక్కడ ఉందమ్మా లంకలో, రామచంద్రమూర్తి భార్య, వెతకడానికి వెళ్తున్నాను, కాబట్టి నేను తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి ఆనందం కలిగేట్టు చేసి రామచంద్రమూర్తి వియోగ దుఃఖాన్ని పోగొట్టి అప్పుడు నీ నోట్లోకి వస్తాను అన్నట్ట ఆంజనేయుడు. ఇప్పుడు ఆకలి అంటుంటే నువ్వు ఎప్పుడు వస్తా అంటావేంటి, ఆగు రా అన్నట్ట. ఓహో, మైనాకుడు చెప్పినట్టు మంచి మాటలు చెప్తే ఈ సురసకి ఎక్కట్లేదు, కాబట్టి దీనికి ఒక ఉపాయం ఉండాలి, యుక్తి ఉండాలని చెప్పేసి, సురస ఇప్పుడే నోట్లోకి రమ్మంటావా, వస్తా, నోరు తెరవమ్మా, నేను బట్టి అంత నోరు అంటే తెరిచిందట. అప్పుడు ఆంజనేయ స్వామి ఇంకాస్త పెంచాట. అప్పుడు ఆ నోరు పట్టదు కాబట్టి ఇంకొంచెం తెరిచింది సురస. అట్ట ఒకళ్ళు పోటాపోటీకి పెంచుకున్నారు. 100 యోజనాలు సముద్రం ఎంతుందో అంత నోరు తెరిచిందటండి ఎవరు, సురస. అప్పుడు అట్లండి మీ అందరూ హనుమాన్ చాలీసాలు చదువుతారుగా, అష్టసిద్ధినవ నిధికి దాత అంటారు కదా. అష్టసిద్ధులు అంటే ఏంటి, అణిమ, గరిమ, మహిమ, లగ్గి ఉన్నాయి కదా, ఈశత్వం, వసిత్వం అని ఉంటాయి కదా. అందులో ఒక విద్య ఏంటంటే, ఇంత ఉన్నవాడు ఒక్కసారి ఇంత అవుతాడు, ఇంత ఉన్నవాడు ఒక్కసారి ఇంత అవుతాడు, పెద్ద బరువు ఉన్నవాడు తేలిక దూదిలాగా అవుతాడు, దూదిలాగా తేలిక ఉన్నవాడు బరువు అవుతాడు. ఇవన్నీ మహిమలు ఉన్నాయి ఆంజనేయ స్వామి వారి దగ్గర. ఆయన ఒక్కసారి కట్టండి బొట్టని వేలంతాయి అట్ట. అవి సురసాదేవి 100 యోజనాలు తెరిచిపెట్టిందిగా, రా నా నోట్లోకి వెళ్తుంది కదా, ఒక్కసారి బొట్టని వేలంత అయ్యాట, లోపలికి వెళ్ళి బయటకు వచ్చాట, అమ్మా నీ నోట్లోకి వెళ్ళాగా వచ్చాగా నేను వస్తా అన్నాడు. అప్పుడు అన్నదటండి ఒక మాట, అర్థసిద్ధై హరిశ్రేష్ఠ గజ్జ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ఆంజనేయ
నేను దేవతలు నన్ను ఆహారంగా అని అడిగారే, అదంతా ఒక నాటకం అయ్యా, నాటకం. కాబట్టి మా దేవతల యొక్క ఆశీస్సులు కూడా నీకు లభించినాయి అన్నదటండి సురసాదేవి. మీరు అనొచ్చు, ఎవడు వెళ్ళి సీతాన్వేషణకు పోతున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ సురస అనే నాగదేవత సరదానా ఆపి నువ్వు ఆగు, నాకు ఆహారంగా, నేను ఇంత అవుతా, నువ్వు ఇంతగా అని చెప్పి ఇదంతా టైం వేస్టే కదా. కానీ ఏంటంటే దేవతల లెక్క ఏంటంటే ఆ వెళుతున్న వేగంలో కనుక ఆంజనేయ స్వామి వారు వెళితే లంకలోకి అడుగుపెట్టే టైంకు వర్జ్యం వస్తుందట, చెడు టైం, ముహూర్తం బాగోదట. ఒక ముహూర్తం బాగలేని టైంలో కనుక ఆంజనేయ స్వామి వారి లంకలో అడుగు పెడితే సీతాన్వేషణ దొరకదు, అన్వేషణ ఫలించదు. కాబట్టి వేగం కాస్త మందగించేట్టు చేయాలంటే దేవతలంతా కలిసి యుక్తి పన్ని సురసాదేవిని అడ్డంగా పెట్టారు. మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. వీళ్ళతోని అర్థం నేను చూసుకుంటున్నా, లోపల కనబడే ప్రతిబింబం ఇదేంటి మరి, బింబం, ఇది బింబం, అది ప్రతిబింబం. పైన వెళ్ళేది బింబం, కింద నీళ్ళ మీద పడింది నీడ ఏంటంటే ప్రతిబింబం. ప్రతిబింబాన్ని పట్టుకొని అటు ఇటు కదిపితే పైన వెళ్ళే బింబం కూడా కంట్రోల్ అవుతుందట. అంత శక్తివంతురాలైనటువంటి ఒక రాక్షసి నీకు ఆ సముద్రంలో దొరుకుతుంది ఆంజనేయ, జాగ్రత్త, దక్షిణం వైపు వెళ్ళే వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు సుగ్రీవుడు మహారాజు. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం భౌగోళిక పరిస్థితులు అన్నీ తెలిసినవాడు. ఆయన చెప్పాట, దక్షిణాన వెళ్ళేవాడు మాత్రం జాగ్రత్త, సముద్రం బాగా వెళ్ళండి, దూరం వెళ్ళండి, అక్కడ ఒక భయంకరమైన ప్రాణి ఉన్నది. ఆ ప్రాణి ఎటువంటిదంటే ఆకాశంలో వెళ్తుంటే నీ నీడ కింద పడితే ఆ నీడను పట్టుకోవడం ద్వారా నీ గమనాన్ని, నీ వేగాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక మహాప్రాణి ఉంది సముద్రంలో అని చెప్పేట. అది ఆంజనేయ స్వామి వారు గుర్తొచ్చి, ఓహో ఇది మా సుగ్రీవుడు చెప్పినటువంటి మహాప్రాణి, తప్పకుండా నా వేగాన్ని ఇంకెవరు ఆపలేరు అని ఒకసారి పైకి కింద చూసేట. కింద మహాప్రాణి పైకి వచ్చిందట. వచ్చి ఆంజనేయ నాకు ఆహారం కదా అన్నదట. అంతే, దేవతలు చెప్పారేం లేదు, ఈ సొంత బిజినెస్ ఇది, నాకు ఆహారం కదా. ఓహో నీ పని ఎట్టుందా అని, సరే అమ్మా నోరు తిరిగి వస్తా అన్నట్ట. నోరు తెరిచిందట. ఈయన ఇంకా పెరిగాట. సురస దగ్గర ఎట్టయితే పెంచాడో ఒళ్ళు అట్టే పెంచాట. ఈ 100 యోజనాలకు సింహిక అనేటువంటి రాక్షసి మహాప్రాణి ఎప్పుడైతే తెరిచిందో అప్పుడు బొట్టని వేయంత అయ్యి లోపలికి వెళ్ళి మర్మస్థానాలని కట్ చేసి గోళ్ల కొనలతోటి ఛేదించి ఆ సింహిక అనేటువంటి రాక్షసి సముద్రంలో పడిపోయేట్టు చేశారు. ఈ రకంగా 3 ఆటంకాలు వచ్చినాయి. ఒకటి మైనాకుడ, మూడవది సింహిక మహాప్రాణి. ఈ మూడింటిని కూడా మొట్టమొదట ఉన్నటువంటి మైనాకుడిని మంచి మాటలతో చెప్పి ఆపాడు. రెండవది సురస అనేటువంటి ఆమెను ఏమన్నాడు, అమ్మా అని మంచి మాటలు చెప్పాడు, వినల ఉపాయం ఉపయోగించాడు. ఇక మూడో అడ్డం ఎవరు, సింహిక. సింహిక ఎవరండి, ఆ మహాప్రాణి ఎవరో తెలుసా, అర్థకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని రాహు గ్రహం యొక్క శ్లోకం ఉంది. అందులో ఉన్నటువంటి రాహు యొక్క తల్లట సింహిక, హిరణ్యకశిపుడు యొక్క చెల్లెలట. ఆ సింహికను చంపేశాడు. అప్పుడు అన్నారటండి అంత దేవతలంతా ఆకాశ మండలంలో, ఆంజనేయ నీ అంత గొప్పవాడు ఎవరు లేరయ్యా మహానుభావ, ఈ సింహిక అనేటువంటి మహాప్రాణి ఎన్ని వందల సంవత్సరాలు బట్టి ఈ ఆకాశంలో వెళ్ళే వాళ్ళని తింటుందయ్యా, వాడు ఆ అడ్డం లేకుండా తొలగించే శక్తివంతుడు నువ్వే అని చెప్పి అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ. అక్కడ ఈ సింహిక అన్నది ఒక మాట, సాధయాధమభిప్రేతం అరిష్టం ప్లవతాంబర యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా అని చెప్పి 4 లక్షణాలు. పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలకు ఉద్యోగం రావాలన్నా, పరీక్షలు పాస్ అవ్వాలన్నా, ఒక దాంట్లో మెరిట్ రావాలంటే 4 లక్షణాలు ఉంటే సరిపోతాయి అని చెప్పారు ఇక్కడ రామాయణంలో శ్లోకం. ఏంటంటే ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం సకర్ణసునసీదతి. ఆ 4 లక్షణాలు ఉన్నవాడు ఈ జీవితంలో దేంతో ఓటమి ఎరగడు, ప్రతి దాంట్లో విజయమే. ఏంటా 4? ధృతి అంటే మనోధైర్యం, తర్వాత దృష్టి అంటే ఒక లక్ష్యం, ఏదైతే మనం పరీక్ష రాయాలనుకున్నామో, ఏదైతే కొనాలనుకున్నామో, ఏదైతే సాధించాలనుకున్నామో దాని మీద నిలకడగా, అంటే ఒక పని మొదలు పెట్టడం, ఆ 2 రోజులు చేసి ఇది కాదులే అది చేస్తే బాగుండు అని నిలకడ లేకుండా వెళ్ళినాడు ఇప్పుడు సాధించలేడు. ఒకటి అనుకుంటే దాని మీద నిలకడగా పెట్టాలి దృష్టి. అది మతి అంటే బుద్ధి బలం, యుక్తి, ఏదన్నా అవసరం వస్తే యుక్తి ఉపయోగించాలి, ఉపాయం. తర్వాత దాక్ష్యం అంటే కెపాసిటీ. ఈ 4 లక్షణాలు ఉన్న వాడు ఎవరు కూడా ఈ లోకంలో అధోగతి పాలు కాడు, అపజయం పాలు కాడు. ఆంజనేయ నీకు ఈ 4 లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఋషులంతా పయనించి ఆశీస్సులు అందించారు. అప్పటి వరకు ఆంజనేయ స్వామి వారికి సుగ్రీవ మహారాజు దగ్గర, ఆంజనేయ నువ్వు తప్ప మాకెవరు దిక్కు లేరు అని చెప్పేసి పొగడ్తలు పొందినటువంటి ఆంజనేయుడిని ఒక్కసారి ఎవడరా కోతి అంటే తట్టుకోగలుగుతాడండి. ఒక్కసారి చూసేట భీకరాకృతిలో ఉంటే ఆ రాక్షసుని అన్నట్ట, అమ్మా
నువ్వు ఎందుకమ్మా, నువ్వు ఎవడరా కోతి అన్నావు, సమాధానం చెప్తా. నువ్వు ఈ ద్వారం దగ్గర, లంకాపట్నానికి ద్వారం ఇది, ఈ ద్వారం దగ్గర నువ్వు ఎందుకు నిలబడ్డావమ్మా అనగానే, నీకెందుకురా నన్ను ప్రశ్నిస్తున్నావు అంటే, కాదు కాదు నేనెందుకు వచ్చా చెప్తాను, కానీ నువ్వెందుకున్నావు చెప్పమన్నాడు. అన్నప్పుడు అన్నాడు, మేము ఆ కొమ్మలు ఈ కొమ్మ పెంచి దూకేటువంటి కోతులం, మాకెక్కడ ఆహారం దొరికితే అక్కడికి పోతాం, చెట్టు కొమ్మలు ఎక్కుతాం దిగుతాం. అంతేకాదు లంకట మీ రావణాసురుడు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టించాట. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణం యత్యర్థమిహ సంప్రాప్తం పరం కౌతూహలం హిమే. నాకు మీ రావణాసురుడు కట్టినటువంటి లంకాపట్టణంలో ఉన్న భవంతులు, పెద్ద పెద్ద బిల్డింగులు, ఆ ఆర్కిటెక్చర్, ఆ డిజైన్లు, కలర్స్ అన్ని బాగున్నాయట. అవన్నీ చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. అంతేకాదు వనాని ఉపవనాని లంకాయాః కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. అంతేకాదు మీ రావణాసురుడు కట్టిన లంకాపట్టణంలో సరస్సులు, ఫామ్ హౌసులు ఉన్నాయి, ఆ ఫామ్ హౌసులను చూడటానికి వచ్చాను అని అన్నాడు. ఎవరు? ఆంజనేయ స్వామి గారు. అవి చూడటానికి వీలేదు అన్నదట. ఎవరు? శ్రీభీక. మరి చూడటానికి లేనప్పుడు ఎందుకు కట్టుకున్నారమ్మా అని అట్టకోవచ్చు ఆంజనేయుడు. ఏమో నువ్వే నన్ను ఎదిరిస్తావా అని ఒక్క దెబ్బ వేసిందటండి ఆంజనేయ స్వామి గారు. ఆంజనేయ స్వామి గారు ఒక దెబ్బ వేయగానే, ఇంతవరకు నన్ను నువ్వెవడివిరా అనే ప్రశ్నే వేయలేదు, ఇది నన్ను కొడుతుందా అని చెప్పి ఒక్కసారి పిడికిలు బిగించాట. వెంటనే ఆలోచించాట. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆడ మనిషిని చంపితే మహాపాపం, దానికి నివృత్తి లేదు, నిష్కృతి లేదు, కాబట్టి ఆడ మనిషిని చంపకూడదు. మరి ఇప్పుడు ఎవరు ఎదురిచ్చామా? ఆడ. నీ పేరేంటి అన్నాడు. నా పేరు లంకిణి. గట్టిగా మాట్లాడితే లంకిణి కాదు, నేనే లంకని అన్నదట. ఇందులో శ్లోకంలో ఉన్న మాటలు అవి. నేనే లంకని. ఈ లంకాపట్నాన్ని పెద్ద మెయిన్ గేట్ దగ్గర కాపలాగా పెట్టాడు రావణాసుడు. ఎవడు లోపలికి వెళ్ళాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి, నాకు పవర్స్ ఉన్నాయి, ఫుల్ పవర్స్ అన్నదట. ఓహో, నీ పర్మిషన్ తీసుకోవాలి నేను, నీ అనుమతి. సరే, నువ్వు నన్ను పట్టుకొని కొడతావా అని చెప్పి పిడికిలు బిగించి, అప్పుడు చంపితే పాపం, చంపకపోతే అడ్డం వస్తుంది. కాబట్టి అడ్డం రాకూడదు, చంపకూడదు. వయా మీడియా మధ్యస్థంగా ఏం చేశాడంటే ఒక్క వేటు వేశాట. ఆ వేటుకి ప్రాణం పోలేదు, కానీ మూర్ఛిల్లి పడిపోయిందట. వెంటనే బుర్ర తిరిగిపోయిందట. తిరిగిపోయి ఏదో గతం జ్ఞాపకం వచ్చిందట శివుకి, లంకిణికి. ఏంటంటే బ్రహ్మగారిని ఒకరోజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కింద లంకాపట్నాన్ని మెయిన్ గేట్ దగ్గర నీ డ్యూటీ వేస్తున్నా అంటే, అయ్యా రావణాసుడు దుర్మార్గుడు, ఆడవాళ్ళని పట్టుకొచ్చి దాచిపెట్టి చెరిచి నానా హింసలు పెడుతుంటాడు, ఆ దుర్మార్గుడి గేటు దగ్గర నేనెందుకంటే, లేదులే అమ్మ నీకు అక్కడే డ్యూటీ అన్నట్ట. ఎన్నాళ్ళు అంటే, ఏమీ లేదు, ఆ దుర్మార్గుడు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ తీసుకెళ్తూ ఏదో ఒకరోజు సీతమ్మ వారిని పట్టుకెళ్తాడు. ఆ సీతమ్మ కనపడకపోతే రామయ్య బాధపడతాడు. ఆ రామచంద్రమూర్తి తరఫున ఒక వానరుడు వచ్చేసి లంకలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తే, అప్పటి వరకు నీకు ఎవరు వచ్చినా నీ చేతి దెబ్బకి ఎవరు బ్రతికి బట్టగట్టరు, వానరుడు మాత్రం దెబ్బ కొడితే నువ్వే బ్రతికి బట్టగట్టు, అంత శక్తివంతుడు వస్తాడు. ఆ వానరుడు వచ్చాడు అనగానే గుర్తుపెట్టుకో, ఆ తర్వాత ఒక నెల 2 నెలల లోపల మీ రావణాసురుడు గారి పని అయిపోతుంది, ఇక నీకు డ్యూటీ కూడా అయిపోతుంది, రిటైర్ అవ్వచ్చు అన్నాడు. అక్కడ లేచి ఒక్కసారిగా అన్నట్ట. ఇది ఎందుకంటే ఈ శ్లోకం ఎంత గొప్పదంటే, మనస్సు బాగలేక మానసిక చికాకులు ఉన్న వాళ్ళు ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు వీళ్ళుంటే అన్నిసార్లు మంత్రంలాగా పఠించవలసిన శ్లోకం ఇది. ఆ శ్లోకంలో లంకిణి అనే ఆ రాక్షసి తేరుకొని, ఆంజనేయ సంజీవ పర్వతాన్ని నువ్వు అరిచేతి మీద పెట్టుకొచ్చి లక్ష్మణస్వామికి నువ్వు రేపు ప్రాణ ప్రతిష్ఠ, మళ్ళీ తిరిగి ప్రాణాన్ని పోసేటువంటి శక్తివంతుడవయ్యా, నువ్వు నన్ను రక్షించాలి, నువ్వే దిక్కు అంటుందటండి లంకిణి. ఆ శ్లోకం ఇది. సంజీవ. అందరూ ఎంతమంది ఉన్నారని అంత వినపట్ల, వినండి కొంచెం అనండి. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖ నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ఈ శ్లోకం అనేది ఎన్నిసార్లు అనుకుంటే మానసిక క్లేశాలు, మనసులో ఉన్న బాధలు తొలగి, మానసిక బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ శ్లోకం చదివిస్తే ఆ బలహీనతలు తొలుగుతాయని చెప్పి పెద్ద మంత్రశాస్త్రం ప్రకారం చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఆంజనేయ స్వామి వారిని లంకిణి లాంటి రాక్షసి, ఆంజనేయ నువ్వే దిక్కయ్య, కాపాడు, ప్రసీద ప్రసీద ప్రసీద, నువ్వే నాకు దిక్కు అని చెప్పింది. ఇక మొత్తం మీద అప్పుడు అన్నదట, వెళ్ళు లంకలో సీతను వెతుక్కోపో అన్నదటండి. ఇక్కడే మీరు చెప్పండి, మీకు ఒక పరీక్ష. అక్కడ లంకిని ఆమెది, లోపల వెళ్ళిన సీతమ్మని ఎత్తుక్కో అంది.
అన్నది లంకిని. అంటే ఆంజనేయ స్వామి అర్థం చేసుకోవాలి, సీతమ్మ లోపలే ఉంది. ఎందుకని అసలు కాపలాదారురాలే ఆమె లోపలికి పోవయ్యా సీతమ్మని ఎత్తుక్కో అని చెప్పి నీకు శుభ్రం కలుగుగాక అని అంతే అనలేదు. ఇంకా రాక్షసులకు మూడిందిగా రావణాసురుడు కూడా కాలం చేయలేంది, ఈ వానరుడికి అయిపోయాడు, రావణాసురుడు సంగతి తెలుస్తాడు. లోపలికి వెళ్ళాడండి ఆంజనేయ స్వామి. ఎట్లా వెళ్ళాడు తెలుసా? తిన్నగా వెళ్ళా. ఆ గేట్లోంచి పో అంటే ఈయన గోడ దూకాట. మరి గేట్లోంచి పోమని చెప్పి పర్మిషన్ ఇస్తే గోడ దూకడం ఏంటండి? ఇక్కడ ఉంది. అంటే నేను ముందే చెప్పాను మీకు 7 రోజులు చెప్పేటైతే ప్రతి శ్లోకం చెప్పి ప్రతి శ్లోకం అర్థం ఏడు చేయొచ్చు. ఒకరోజు చెప్పాలంటే కొన్ని శ్లోకాలుగా దాని భావమే చెప్తా. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఎందుకంటే రావణాసురుడు అహంకారంతో నాకు ఇంత ఎత్తు గోడలు కట్టుకున్నా ఎవరు నా లంకలోకి రాలేరు, ఈ లంకిని తప్పించుకొని ఎవరు లోపల రాలేరనే ధైర్యంతో ఉన్నట. ఓ రావణ, పిచ్చి రావణ, నీ శక్తి అంతా నీ ప్రాకారం ఎంతరా? రామచంద్రమూర్తి భక్తుడిని నేనే, నాకు అవకాశం ఉన్నా కూడా గేట్లోంచి వెళ్లకుండా ద్వారంలోంచి వెళ్లకుండా గోడ దూకానంటే రామచంద్రుడిని గురువుగా భావించే రామదాసుడినైన నేనే గోడ దూకితే రామచంద్రుడు వస్తే నీ గోడ ఎంత అవుతుంది, లంక ఎంత అవుతుందరా అని చెప్పి ఒక సవాల్ వేసినట్టుగా ఆంజనేయ స్వామి వారు గోడ దూకారు. లోపలికి వెళ్ళారు. వెళ్ళి పుచ్చం ననంద చిక్కీడ జగౌ జగామ స్తంభానరోహాన్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అంటారు వాల్మీకి మహర్షి. అంటే అర్థం ఏంటంటే కోతి యొక్క లక్షణాలు తిరిగి వచ్చినాయి మనకు ఆంజనేయ స్వామి వారికి. సీతమ్మ ఏ కాస్త బుద్ధి ఉన్నా కూడా అనకి మనం అంటాం కాదండి, ఆంజనేయ స్వామి తనలో తాను అనుకుంటున్నాడు ఏమంటే నాకు బుద్ధి ఉందా? సీతమ్మ రామచంద్రమూర్తి వియోగ బాధతో బాధపడుతున్నట్టు అన్నం తింటుందా, నీళ్లు తాగుతుందా, నిద్రపోతుందా? 10 నెలలు అయింది ఇప్పటికి అపహరణ జరిగి, అమ్మని తీసుకెళ్ళి 10 నెలల్లో ఆహారం మానేసి నీళ్లు మానేసి ఉన్నటువంటి సీతమ్మ రావణాసురుడు ప్రక్కనే ఒక ప్రక్క మీద చక్కగా పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని పడుకుంటుందా? నా బుద్ధికి ఎంత కాకపోతే నాదెంత తప్పు అంటే నాలో ఉన్న దివ్యత్వం ఏదైతే ఉందో మొదట్లో అన్నానే అది పోయి మళ్ళీ కోతి లక్షణాలు కొన్ని వచ్చినాయి. ఆ కోతి లక్షణాలు రావటం వల్ల స్తంభం ఎక్కడం, దూకటం, తోక ముద్దు పెట్టుకోవడం, జబ్బలు జరుచుకోవడం చేశా. తరంగ సంక్షుభిత పాథో రాసి వాల్వల్లిపై అంగల్ వేయిచు దాటి వచ్చి తిని గర్వాధీనత నేను కానంగాదాలక జానకీ సతనంతంబౌ నిరాశ మహోత్తుంగ ప్రోద్ధ తరంగ సంక్షుభిత పాథో రాశిలో మునిగి తిన్ అంటారు. ఈ పద్యం అర్థమైందా? ఏమీ లేదు. ఈ పద్యంలో అర్థం ఏంటంటే ఆవు కాలు గిట్ట మోపినటువంటి గుంటలో ఉన్న నీళ్ల లాంటి గుంటని మానవుడు దాట అంత తేలికో అంత తేలిగ్గా సముద్రం అయితే దాటాను, కానీ నిరాశ సీతమ్మ కనపడలేనిది అనేటువంటిది సముద్రం ఉంది, నిరాశ అనే సముద్రం, అందులో మాత్రం కూరుకోపోయి పైకి రాలేకపోతున్నా అని చెప్పి బాధపడ్డాడు. వెంటనే అనుకున్నాడు ఆత్మహత్య చేసుకుంటే బెటర్ అనుకున్నాడు ఆంజనేయ స్వామి గారు. వెంటనే ఏమన్నాడు తెలుసు ఆంజనేయ స్వామి గారు? చిచ్చి, బ్రతికుంటే బలుసాకు తినవచ్చు, సచ్చి సాధించేది లేదు, బ్రతికి ఉంటా బ్రతుకుతా అని చెప్పి ఒక మనిషి ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదనే విషయాన్ని ఇందులో రామాయణంలో స్పష్టంగా ఆంజనేయ స్వామి వారి ద్వారా చెప్పారు వాల్మీకి మహర్షి. బ్రతికి ఉంటే ఇవాళ కాస్త రేపు జయం చూస్తా, మంగళం రేపు చూస్తా, జీవన్ భద్రాణి పశ్యతి. బ్రతికిలేను, ఆత్మహత్య చేసుకున్నా, రేపు చూడగలుగుతాను. సీతమ్మని చూడలేను, సీతమ్మ దొరకలేదని చెప్పేసి అని బాధపడుతూ నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? అసలు నేను చేసుకోను. ఏం చేస్తా? సీతమ్మ దొరికే వరకు ఇక్కడే ఉంటా. నేను పొరపాటున సీతమ్మ దొరకలేదనే మాట కనుక చెప్పడానికి నేను కిష్కింద దగ్గరికి వెళ్ళా అనుకోండి, ఆ మాట విన్నటువంటి రామచంద్రమూర్తి ఏమవుతాడు? ఒక్కసారి ప్రాణాలు విడుస్తాడు. రామచంద్రమూర్తి ప్రాణం విడిస్తే లక్ష్మణుడు ఊరుకుంటాడా? ప్రాణం విడుస్తాడు. వీళ్ళ కార్యం నెరవేర్చలేని నా బ్రతుకెందుకని సుగ్రీవ మహారాజు ప్రాణం విడుస్తాడు. సుగ్రీవుడు పోయాక మేమెందుకని వానరులంతా విడుస్తారు. ఈ సంగతి అయోధ్యకు తెలిసే కౌసల్యాన్ని ఊరుకుంటుందా? ఆమె ప్రాణం విడుస్తుంది. నా తోటి కూడా లేనప్పుడు నేనెందుకు అని చెప్పేసి సుమిత్ర కైకేయి ఎవరుంటారు? ఎవరుండరు. ఈ అందరి చావుకి ఎవరు కారణం అవుతారు? నేను. ఎందుకని? నా చేతనైన వాడిని గొప్ప వీరుణ్ణి అని చెప్పి ఫోజు కొట్టే అప్పుడు జాంబవంతుడు పొగిడితే అంత పెరిగా. కానీ ఇప్పుడు నా చేతగాని వాడిగా నేను ఇక్కడ ఉండి వెళ్ళి రామా ఇంతమంది పొగిడితే వెళ్ళానయ్యా, కానీ నా చేతగాని వాడిగా వచ్చే సీతమ్మ కనపడలేదని పొరపాటునంటే దానివల్ల నా చేతగానితనం అనేటువంటి ఒక దానివల్ల ఇంతమంది ప్రాణాలు పోతాయి. అందుకోసం ఏం చేస్తాను? ఇక్కడే ఉన్నా అనుకోండి, రాముడు ఏం చేస్తాడు? ఆంజనేయుడు వెళ్ళాడుగా, వస్తాడు రేపు వస్తాడు అని ఆశతో బ్రతుకుతాడు. ఇంతమంది బ్రతకడానికి కారణం అవుతాగా, కాబట్టి నేను వెళ్ళి చెప్పను అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు ఆయన ఏమన్నాడంటే ఒక్క మాట, తపస్సు చేస్తానని చెప్పి అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అంటే ఈ లోకంలో విజయాలు పొందాలంటే ఏదైనా గెలవాలన్నా ఏదైనా సాధించాలన్నా దిగులు లేని తనం మనిషికి కావాలి అని చెప్పాడు. చెప్పి వినష్టావా ప్రణష్టావా అమృతావా జనకాత్మజ రామస్య ప్రియ భార్యస్య ననివేదితుం
అన్నాడు. నేను చెప్పను, రామచంద్రమూర్తి భార్య సీతమ్మ చనిపోయిందని కానీ ఇక్కడ దొరకలేదని కానీ నేను చెప్పను అని అన్నాడు. ఆంజనేయ స్వామి అన్న తర్వాత నేను వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. అంటే బతికుంటేనే మంగళం చూడగలుగుతాం, చచ్చి సాధించేది లేదు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు అన్నారు. అని మళ్ళొక్కసారి నేను పిచ్చివాడిని కాకపోతే, నా అహంకారం కాకపోతే, ఇప్పుడు మీరున్నారండి, ఎవరినో ఉద్దేశించి అంటలేదు, నాకు పరిచయం లేదు కాబట్టి నేను ఎవరిదో ఉద్దేశించి అంటాను, నాకేమో తెలుసు. మీరు నాకు మినిస్టర్ గారు బాగా పరిచయం అండి, నాకు విఐపి లెటర్ ఉందండి అని చెప్పేసి తిరుపతి వెళ్తే అనుకోకుండా తిరుపతిలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. ఏ మినిస్టర్ లెటర్ ఉపయోగపడుతుంది? భగవంతుని నేను చూస్తాను అహంకారంతో విఐపి లెటర్లు పట్టుకెళ్తే దొరకపోవచ్చు. భగవంతుని ఏవాలంటే ఏమన్నా నేను తిరుపతి పోయి భలే దర్శనం చేసుకొచ్చానండి. నువ్వు దర్శనం చేసుకుంటే కాదు, భగవంతుడు దర్శనం ఇచ్చాడు అనాలి. అమ్మవారు ఆ వినాయక స్వామి వరసిద్ధి వినాయకుడు అనుగ్రహం వల్ల మేము ఈ రాయల్ ఎన్క్లేవ్లో పెట్టుకున్నాను అనే మాట అనాలి తప్ప మేము కాబట్టి పెట్టామండి వినాయక విగ్రహం అంటే కుదరదు. అంటే వినాయక విగ్రహాన్ని దివ్యంగా పెట్టుకునేటువంటి స్తోమత స్థితి, మానసిక స్థితి, బుద్ధి పెట్టుకోవాలనేటువంటి ఆ గొప్ప ఆలోచన మీకు వినాయకుడి దయ వల్ల లభించింది అని అనుకోవాల్సి. రామాయ సలక్ష్మణాయ, మళ్ళొక్కసారి అండి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుత్ గణేభ్యః. ఇంతమంది దేవతలకు నమస్కారం పెట్టాడు ఆంజనేయ స్వామి వారు. పెట్టి సిద్ధి మంత్రాలు చదివారు. చదవగానే అల్లమైన విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యం ఏమన్నారు తెలుసా? కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్టిదవు శోభదాల్చెనటన శోకవనము లలిత లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే. అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అక్కడ శిశుభావృక్షం కింద ఉన్నది. ఏంటంటే తెల్లగా ఉన్నటువంటి 1000 స్తంభాల మంటపం దగ్గర ఒక శిశుభావృక్షం కింద అమ్మవారి కూర్చుంది. అమ్మవారు నిట్టూర్పులు విడుస్తుందట. 10 నెలల పాటు ఆహార నిద్ర పానీయాలు ఏమీ లేకుండా ఉన్నటువంటి అమ్మని చూసి అనుకున్నట్ట, అమ్మవారు ఎవరండి? సాక్షాత్తు సీతమ్మ రామచంద్రమూర్తి భార్య. అంతేకాదండి, లక్ష్మణమూర్తి వదినండి. లక్ష్మణమూర్తి వదినకి ఏంటండి ఈ దుస్థితి? అంటే రాముడు కాదు ప్రధానం, లక్ష్మణుడు కనుక కోపం వస్తే వాడెవడు బ్రతకాడు ఎదుటివాడు. లక్ష్మణమూర్తి లక్ష్మణస్వామి వంటి వీరాధి వీరుడికి వదినైనటువంటి సీతమ్మకి ఏంటండి ఈ దుస్థితి అని బాధపడ్డాట ఆంజనేయ స్వామి వారు. కూర్చుకొని తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్గతి వైదేహి తం చేయమసితే క్షణ అన్నారండి. దాన్ని పిల్లలకు కనుక పెళ్ళిళ్ళు కుదరాలి అంటే ఏమైనా ఆటంకం ఉంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణలో కదా, ఆంధ్రాలో వాళ్ళకి బాగా నమ్మకం ఏంటంటే భాగవతంలో రుక్మిణి కళ్యాణం పారాయణం చేయించుకోవటం, రుక్మిణి కృష్ణుల కళ్యాణం చేయించడం ఒక ఆనవాయితీ అక్కడ. ఆ రుక్మిణి కళ్యాణంలో కూడా రుక్మిణీదేవి కృష్ణుని చూసినటువంటి సమయంలో విదర్భ ప్రజలతో చుట్టుపక్కల ఉన్నవాడు పద్మనయనం ములవాడు కృపారసమ్ముపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడు ఒకడు చెల్వల మానధనము తెచ్చెవో మల్యలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అని అంటారు గోపికలు. అటువంటి అందగాడు జగదేక సుందరుడైన కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవి యొక్క బంధం ఏర్పడగానే విదర్భ ప్రజలంతా అనుకుంటారట, తగునీ చక్రి విదర్భరాజసుతకుం తథ్యంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మనే పరిగదా దర్పాహతారాతియై మగడౌగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునం అనుకుంటారట. మేమందరం చేసుకున్న పుణ్యం వల్ల, మేము చేసుకున్న పుణ్యం ఫలించి రుక్మిణీదేవి మా రాజుగారి కుమార్తెను లక్ష్మీ స్వరూపుడైన రుక్మిణికి ఆ కృష్ణ పరమాత్మ ద్వారకా వాసైనటువంటి కృష్ణుడు దొరికాడు. ఇది మా అదృష్టం, మేం చేసుకున్న అదృష్టం అన్నారట. అట్ట కృష్ణుడికి రుక్మిణి ఎట్లయితే సరిపోతారో ఆ రకంగా ఇక్కడ రాముడికి ఈ సీతమ్మ ఈ చెట్టు కింద నిట్టూర్పులు ఇడుస్తున్నటువంటి సీతమ్మ రామచంద్రమూర్తికి సరి అయిన జోడి. ఇన్నాళ్ళు నేనేమనుకున్నాను, రాముడు నాకు బాగా తెలుసు అనుకున్నా.
నాకు ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా రాముడి గురించి చాలా తక్కువ. ఇప్పుడు తెలిసింది ఇంత సుందరాంగి జగదేక సుందరైన సీతమ్మను చూశానికే ఈ సీతమ్మ మాత్రమే రామయ్యకు తగిన జోడి. వీళ్ళిద్దరి మధ్య ఎంత ఈక్వేషన్ 50-50, అంతేగాని 51-49 కాదు, 50.99 40.00 అది కాదు, 50-50 సరి సమానమైన జోడి అని అనుకున్నారటండి ఎవరు ఆంజనేయ స్వామి గారు. నిర్ధారించుకొని కాస్త ఆనందపడుతుంటే అప్పుడు ఒక్కసారిగా రావణాసుడు వచ్చాట. వచ్చి ఏ సీత, ఇప్పటికి నా దగ్గరికి వచ్చి నువ్వు 10 నెలలు అయింది, 10 నెలల బట్టి నేను అడుగుతున్నా నాకు భార్యగమ్మని, నువ్వు ఒప్పుకోవటంలా, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నాకు భార్యగా ఉంటావంటే సీతమ్మ అన్నదట్టంటే ఒక మాట, అసందేశాత్తు రామస్య తపస్యానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. రావణ, నా తపశ్శక్తితో ఒక్కసారి కనుబొమ్మలు ముడిచానా నువ్వు బూడిదైపోతావు, కానీ చేయను. ఎందుకో తెలుసా, నేను బూడిద చేయమని నాకు రామచంద్రమూర్తి ఆదేశం ఇవ్వలే కాబట్టి చంపను నేను అన్నదట. సీతమ్మ యొక్క దుస్థితి ఇంత దయనీయంగా ఉందా అని ఈ స్థితిలో అమ్మని ఏం చేయాలి అనుకుంటున్నట్టండి ఆంజనేయ స్వామి వారు. వెంటనే సీతాదేవి వెళ్ళి ఒక చెట్టుకి జడ ముడేసుకొని గురేసుకోవాలని ప్రయత్నం చేసి, అమ్మా ఇక కనుక నేను ఉపేక్షిస్తే, సమయం వృధా చేస్తే, సీతాదేవి పొరపాటున కనుక గురి వేసుకుంటే రామచంద్రమూర్తి దగ్గరికి పోయి ఏం చెప్పాలి, నేను సీతను చూశాను కానీ చచ్చిపోయింది అని చెప్తే, నీ దిక్కుమాలిన వాడ నీకెందుకు, నీకు ఉపజెప్పిన పని ఏంటి అని చెప్పి పొరపాటునని నాకు ఉరిశిక్ష వేస్తే, నాకు ఉరిశిక్ష వేస్తే వేశారు పర్వాలేదు, కానీ నేను సీతాన్వేషణ కోసం వచ్చిన మహాశక్తివంతుడని చెప్పి నా తోటి వానరులంతా అనుకున్నారు. ఇప్పుడు పట్టుకొని సీతమ్మ ఒక్కసారి ఉరి వేసుకునే స్థితికి నేను ఆటంకంగా కల్పించకపోతే ఇక నేను వచ్చిన నా ఈ అన్వేషణ ప్రయోజనం ఏంటి అని చెప్పి వెంటనే సీతమ్మ ఇప్పుడు ఆగాలి అంటే ఏం చేయాలి, అప్పటి వరకు జరిగినటువంటి సీతాదేవికి దశరథ మహారాజు కోడలని అన్నీ తెలుసుగా సీతకు, కానీ రావణాసురుడు ఎత్తుకోపోయినటువంటి అపహరించిన సమయం వరకు జరిగిన సంఘటనలన్నీ సీతమ్మకు తెలుసు. అంతవరకు కథ అంతా చెప్పేటండి పాడాట చెట్టు మీద నుంచి. ఆ పాడుతున్నటువంటి స్వరానికి సీతాదేవి ఒక్కసారిగా మైమర్చిపోయిందట. ఈ లంకలో రామచంద్రమూర్తి వైభవాన్ని కీర్తించే గానం చేసేవాళ్ళు ఎవరు లేరే, కాబట్టి రామచంద్రమూర్తి యొక్క భక్తుడు ఎవరో వచ్చాడు. ఎందుకంటే రావణాసురుడు పొద్దునేస్తే ఏం పని, రాముని తిట్టడం, ఇదే పని. అట్లాంటి రామచంద్రమూర్తిని పొగుడుతూ గానం చేస్తున్నాడంటే ఎవరో రామచంద్రమూర్తి భక్తుడు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు పాడినటువంటి రామకథా గానాన్ని విన్న సీతాదేవి ఏం చేసిందంటే ఒక్కసారిగా జడ తీసేసిందట, ఉరి నుంచి తీసేసి యువతలకు వచ్చి ఎవరు అని చెప్పేసి అటు ఇటు తేరిపార చూసిందట. చెట్టు మీద ఆకుల మధ్యలో, కొమ్మల మధ్యలో, ఆకుల మధ్యలో బంగారు వర్ణంలో మెరుస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఆ మహానుభావుడిని చూడగానే ఒక్కసారిగా అమ్మని ఇప్పుడు ఎట్ట మాట్లాడించాలి అని చెప్పి చిన్నగా వచ్చేటండి. ఒక్కసారి దూకేవాడు ఎవరి లక్షణం, అది రాక్షసుల లక్షణం. రాక్షసులు అనే మళ్ళీ భయపడప్పుడు రావణాసుడు అప్పుడు సన్యాసి వేషంలో వచ్చి ఎత్తుకొచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కోతి రూపంలో వచ్చి ఇంకేదో చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. అందుకని బుద్ధిమతాంబరుషుడు కనుక ఆంజనేయ స్వామి వారు చిన్నగా గాల్లో నుంచి కనుక దూరి కనుక అట్ట తేలుకుంటూ భూమి మీదకి వస్తుందో అట్ట వచ్చాక ఆంజనేయ స్వామి వారు. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తారు, ఎక్కడో గాలిలో నుంచి పుట్టుకొచ్చినట్లు అని రాస్తారు. గాలిలోంచి పుట్టినవాడే కదండి ఈయన ఎవరు కుమారుడు, వాయుపుత్రుడే కదా, కానీ గాలిలోంచి పుట్టుకొచ్చినట్లు అని చెప్పేసి మాట రాస్తారు. అట్ట వచ్చి సీతమ్మ దగ్గర, అమ్మా నువ్వు ఎవరి తల్లి, చంద్ర అనేక పోలికలు చెప్పారు. చెప్తే సీతమ్మ చెప్పింది, ఇంకా సమయం లేదు కాబట్టి నేను ఒక కథ చివరిలోకి తీసుకురావాలి, లేదా మీరు ఆకలితో ఎదురు చూస్తున్న కొంతమంది ఉన్నారేమో అనిపిస్తుంది, కథను ముగింపుకు తేవాలి కాబట్టి పిల్లాడు మొత్తం మీద ఆంజనేయ స్వామి వారు, అమ్మా నువ్వు ఎవరమ్మా అంటే నేను రామచంద్రమూర్తి భార్య అనలే. వినండి, హిందూ స్త్రీలంతా కూడా మీరెవరమ్మా అంటే ఏం చెప్పాలి తెలుసా, మీ మామగారి పేరు ముందు చెప్పి వాళ్ళ కోడళ్ళండి అని చెప్పి తర్వాత మీ భర్త పేరు చెప్పి ఆయన భార్యన అనాలి. అది ఈ రామాయణంలో చెప్పింది. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి, దశరథ మహారాజు పెద్ద కోడలు నేను, రామచంద్రమూర్తి నా భర్త అని చెప్పింది సీతమ్మ, పరిచయం చేసుకుంది. మరి నువ్వెవరివయ్యా అంటే రామచంద్రమూర్తి దాసుని నేను, సుగ్రీవ మహారాజు మంత్రిని, రామకార్యం మీద నిన్ను ఎతకడానికి వచ్చానమ్మా, నా పేరు హనుమంతుడు. హనుమంతుడు అంటే నా పేరు హనుమంతుడు కాదు, సుందరుడు, కానీ హనుమ అనే పేరు నాకు ఒక బిరుదు అన్నాడు. ఇదంతా ఎప్పుడంటే తర్వాత ఎప్పుడన్నా ఎక్కువ రోజులు చెప్పినప్పుడు చెప్పొచ్చు. హనుమ అంటే కూడా మామూలు మాట కాదండి, హనుమ అనే మాట పెద్ద మంత్రం. ఆ హనుమ అనేది బిరుదునామం నాకు అన్నాడు. చెప్తే అప్పుడు సీతాదేవి అన్నదట, ఏమయ్యా చూస్తే రావణాసురుడు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే, అమ్మా మొత్తం చూశానమ్మా, నేను దయనీయ స్థితి చూశానమ్మా, ఏం చేయనమ్మా, రామచంద్రమూర్తికి చెప్తా, లేకపోతే ఒక పని చేస్తావమ్మా
అని అన్నాడట ఆంజనేయ స్వామి వారు. ఏంటో తెలుసా అండి, మొత్తం విన్నదట సీతమ్మ. ఏమయ్యా, రామచంద్రమూర్తి యొక్క దాసుడు అంటున్నావు కదా, రాముడు ఎట్టుంటాడో చెప్పు అన్నదట. అంతకుముందే చెప్పాడు ఆయన రాముడి గురించి, లక్ష్మణుడి గురించి కూడా చెప్పాడు. మళ్ళీ రామచంద్రుడి గురించి చెప్పు అంటే అర్థం ఏంటంటే, రామచంద్రుడి గురించి ఎవరన్నా పొగిడితే వినాలని చూస్తుంది ఆమె సీతమ్మ. అందులో ఎటువంటి వాడు పొగిడే ఆయన? ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు అంటే ఎవరు? ఆయన నోటి నుంచి వెలువడే పద్యం కానీ పాట కానీ మాట కానీ మధురంగా ఉండి ఆయన చెబుతుంటే వినాలనే అనిపిస్తుంటుందట. అంత గొప్ప శక్తివంతుడు ఆంజనేయుడు. ఆ ఆంజనేయ స్వామిని నువ్వు చెప్పు, రాముడు ఎట్లుంటాడు, లక్ష్మణుడు ఎట్లుంటాడు చెప్పు అంటే మొత్తం చెప్పిందండి. ఎంత గొప్పగా చెప్పిందంటే, నిజంగా మీకు ఓపిక ఉంటే నేను మాత్రం ఇప్పుడు చెప్తే గంట పడుతుంది. అదే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అని చెప్పిందండి. రామచంద్రమూర్తి రూపదాక్షిణ్య సంపన్న, దయలో సముద్రం వంటి వాడు, శక్తి పరాక్రమంలో విష్ణువంతటువంటి వాడు, అందంలో ఈ లోకంలో అందం మొత్తం రాసిపోస్తే ఆ రాముడు అని చెప్పి మొత్తం చెప్తే అవన్నీ విని ఆనందపడిందట. అమ్మ ఒక పని చేస్తావా, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలనే బాధలో ఉన్నావు కదమ్మా, ఒక పని చేయవా, నా వీపు ఎక్కమ్మా అన్నట్ట. జాగ్రత్తగా వినండి అందరు శ్రద్ధతో. నా వీపు ఎక్క అన్నట్టు ఆంజనేయుడు అనగానే అన్నదట సీతమ్మ, నీ కోతి బుద్ధి పోనిచ్చుకోలేదు అన్నదట. ఆంజనేయ స్వామి బాధ ఒక్కసారిగా చివుక్కుమందటండి. నన్ను కోతి బుద్ధి పోనిచ్చుకోలేవా అంటావా అమ్మ అనగానే, కాదయ్యా నువ్వు వింటున్నావు పిల్లెంత, నేను ఇంత శరీరం నాది, నీ వీపు మీద నేను ఎట్ట పడతానయ్యా అనగానే ఒక్కసారి ఆంజనేయ స్వామి వారికి అవమానంలాగా అనిపించి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విరాట్ రూపాన్ని చూపించటండి. ఇట్లా చూసిందటండి సీతమ్మ. ఆంజనేయ నీ వైభవం తెలవక కాదయ్యా, నీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆ విశ్వరూపం చూడాలని నాకు ఆనందం కలిగిందయ్యా, అందుకని అడిగాను అంతే తప్ప అనగానే, అమ్మ అంతేనా అమ్మ అని మళ్ళీ తగ్గంగానే, మరి ఇప్పుడు చెప్పమ్మా నా రూపం చూసావు కదా వస్తావంటే, అంత పెద్దవాడివి నీ మీద నేనెట కూర్చుంటానయ్యా అన్నదట. ఇందాకేమో అంత చిన్నవాడివి నేనెట పడతానా అని వీపు మీద అంది. ఇప్పుడేమంది, అంత పెద్ద శరీరం నీదుంటే ఆ శరీరం మీద ఏదో ఒక మూలనే ఎంతే ఉంటే, నువ్వు ఆకాశంలో సముద్రం మీద ప్రయాణం చేస్తుంటే పొరపాటు జారి పడితే నన్ను తిమింగళాలు తింటే నేను రాముడికి దక్కుతానా? దక్కను కదా. అందుకనంటే అమ్మ ఇందాక చిన్న శరీరం నేనెక్కుతా అన్నావా, ఇప్పుడు ఇంత పెద్ద శరీరం అయితే అంత పెద్ద శరీరం మీద నేనెట్ట కూర్చుంటా? కాదు ఆంజనేయ అని చెప్పి సీతమ్మ చెప్తుందండి. భారతీయ స్త్రీలందరూ కూడా గర్వించదగినటువంటి గొప్ప మాటలు చెప్తుంది. పరపురుషుడిని కాలి గోటితో కూడా ముట్టనయ్యా నేను, నా పాతివృత్యం అటువంటిది అని చెప్పింది. అమ్మా నీకు పరపురుషుడినా అమ్మా నేను? రామచంద్రమూర్తి నాకు తండ్రి లాంటి వాడు, నీకు నేను కుమారుణ్ణి, కుమారుడి మీద వీపు మీద కూర్చోడానికి తల్లిగా నీకు బాధేస్తుందా అమ్మ, నేను పరపురుషులా కనిపించాను అన్నట్టు ఆంజనేయ స్వామి అన్నదట. కాదు ఆంజనేయ, నువ్వు కనుక రావణాసురుణ్ణి భయపడి ఎత్తుకొచ్చావని కిష్కింధలో కానీ అందరు ఏం ప్రచారం చేస్తాడో తెలుసు, ఈ దుర్మార్గుడు నేను బేషర్త చక్కగా బాజాప్తగా ఎత్తుకొచ్చా సీతమ్మని, ఆ రాముడికి ధైర్యం లేక పిరికోడు ఒక కోతిని పంపిస్తే కోతి కామ్గా దొంగతనం ఎత్తుకుపోయాడు సీతమ్మని అని చెప్పి ప్రచారం చేస్తే రామచంద్రమూర్తి పరువు ఎంత పోతుంది. కాబట్టి రాముడు రావాలి లంకకి, రావణాసురుని సకుటుంబ సపరివార సమేతంగా చంపాలి, నన్ను పట్టుకెళ్ళి కిష్కింధకి వయా కిష్కింధ అయోధ్యకి వెళ్ళి నన్ను పట్టాభిషేకం చేసుకోవాలి. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. అప్పుడు రామచంద్రమూర్తి యొక్క వైభవం తెలుస్తుంది లోకానికి. అంతే తప్ప నువ్వు ఎత్తుకోకపోతే రామచంద్రమూర్తి పరువు పోతుందయ్యా నిష్కారణంగా అంటే, అమ్మ నాకు అర్థమైందమ్మా వెంటనే అందట, ఆంజనేయ నాకు అర్థం కాదయ్యా నువ్వంటే